వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. మీకు కలలో అవి కనిపిస్తున్నాయా? అయితే మీరు ధనవంతులైపోతారు. కలలో కొన్ని వస్తువులు కనపడితే సంపద ఎక్కువగా వస్తుందని స్వప్నశాస్త్ర నిపుణులు, పండితులు చెబుతూ ఉంటారు. దాదాపు కలలు అనేవి అందరికీ వస్తూ ఉంటాయి. ఈ కలల్లో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ఆందోళన కలిగించేవి, కొన్ని ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. కలల్లో కొన్ని వస్తువులు కనిపిస్తే మంచిదట. ఆ వస్తువులు కనపడటం లక్ష్మీదేవి రాకకు సూచిస్తుందని జ్యోతిష్య శాస్త్రులు చెబుతున్నారు. ఇంతకీ కలలో ఏ వస్తువులు కనపడితే మంచిదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. కలలో బంగారం కనపడితే మంచిదట. బంగారంకి లక్ష్మీదేవికి సంబంధం ఉంది కాబట్టి కలలో బంగారం కనబడితే మంచిదట. అంటే మీకు సంపద, విలువైన వస్తువులు లభిస్తాయట. బంగారం ధరించినట్లు కల వస్తే ఆభరణాలు, అపార సంపద మీ జీవితంలోకి వస్తాయని సంకేతం. మీ కలలో మీరు బంగారు బహుమతిగా అందుకున్నట్లు వస్తే అందుకోవటం మీరు త్వరలో మీ పనిలో అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని సాధిస్తారని చెబుతున్నారు పండితులు. కలలో బంగారం కనపడితేనే అంత కనిపిస్తే, కలలో బంగారం బహుమతి తీసుకున్నట్లు కనిపిస్తే మీరు చేసే పనిలో, ఏదైనా ఉద్యోగంలో, వ్యాపారంలో అత్యంత గౌరవమైన స్థానాన్ని సాధిస్తారట. అలాగే కలలో పక్షులు, కలలో డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. డేగలు కలలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుందట. పక్షులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందట. కలలోకి ధాన్యం కనిపిస్తే చాలా మంచిదట. ధాన్యం భూసంపదగా పరిగణిస్తారు. భూసంపదలో ఒకటిగా పిలుస్తారు. ధాన్యాలు కలలో కనిపిస్తే అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే వ్యవసాయ జంతువులు, పశువు వ్యర్థాలు, పేడ ముట్టుకోవటం కలలోకి వస్తే సంపద మరియు ఆర్థిక అదృష్టాన్ని సంకేతమని చెబుతున్నారు. మీ కలలో 8వ సంఖ్య చూడటం అంటే సంపదకు, విజయానికి చిహ్నంగా భావిస్తారు. కలలో 8 సంఖ్య చూడటం సంపద, విజయం మరియు భౌతిక లావాదేవీలు సమకూరుతాయని అర్థమట. చైనీస్, ఇతర ఆసియా సంస్కృతుల్లో 8 అనే సంఖ్య అదృష్టంగా పరిగణిస్తారు. మరోవైపు కలలో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉంటుందని అర్థమట. కలలో తేనెపట్టు చూడటం శుభప్రదంగా చెబుతూ ఉంటారు. తేనెటీగ తేనెకు సంపదగా భావిస్తారు. అంటే ఒక తేనెటీగ తను ఎక్కడి నుంచో తేనెను స్వీకరించి తన తేనెపట్టులో ఎలా దాస్తుందో, మీరు కూడా లక్ష్మీదేవి ఆకర్షించే ముందు చిన్న పని చేసినా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని, దాన్ని కూడబెట్టడంలో మీరు మెరుగుపడతారని, తేనెపట్టు కలలో కనిపిస్తే ఇంత మంచిదని అర్థమని చెబుతూ ఉంటారు. అలాగే తేనెపట్టు సంపదను పొందటానికి సంకేతంగా భావిస్తారు. మీరు ఆకస్మిక డబ్బును పొందవచ్చని చెబుతూ ఉంటారు. తేనెపట్టు కలలో కనిపిస్తే చాలా శుభప్రదమని, తేనెపట్టు, తేనెటీగలు చాలా మంచిదని చెబుతూ ఉంటారు. ఒకవేళ కలలో నెమలి నాట్యం చేస్తున్నట్లుగా కనిపిస్తే ఇంట్లో ఆనందం వెల్లువిరుస్తుందని అర్థం. మీరు మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారని అర్థం చేసుకోవాలి. అయితే రంగు మారి ముఖం చిన్నపోయిన నెమలి కనిపిస్తే, రకరకాల రంగులు మారుతూ ముఖం చిన్నపోయిన రంగులు కనిపిస్తే, అలాంటి నెమలి మీకు కనిపిస్తే దురదృష్టమని భావించాలి. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి. మీకు కలలలో మంచి జరిగేటప్పుడే కొన్ని విషయాలు కనిపిస్తాయి, చెడు జరిగేటప్పుడు కనిపించవు అనుకోవద్దు. చెడు జరిగేటప్పుడు కూడా కొన్ని విషయాలు కనిపిస్తాయి. మనం తెలుసుకొని అవి ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అని ప్రతి విషయాన్ని తెలుసుకొని మనకు వచ్చే కళలు కూడా మంచిగా చెడుగా అని ఆలోచన చేసి మీరు ఏదైనా పని చేసే ముందు ఇలాంటి కళలు వస్తే మంచిదని అర్థం చేసుకోవాలి. కళలో చాలామందికి చీమలు కనిపిస్తూ ఉంటాయి. నల్ల చీమలు, ఎర్ర చీమలు ఇలా. కానీ నల్ల చీమలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మీకు కళలో చీమలు కనిపిస్తే ఆర్థికంగా నిలదొక్కుపోతున్నారని, మీరు చేసే పనిలో, మీరు చేపట్టే పనిలో మీరు విజయాన్ని సాధిస్తారని అర్థం.
ముఖ్యంగా ఉద్యోగం లభిస్తుంది. చీమలు బారులు కడుతూ కనిపిస్తే చాలా శుభకరంగా భావిస్తారు. ఏదైనా పెద్ద ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంటుంది. అలాగే చేస్తున్న పనిలో విజయం సాధిస్తారని, విజయం అందుకుంటారని అర్థం. అయితే చీమలు గుంపులు గుంపులుగా ఉండి ఒక్కసారిగా ఏదో భయాందోళనగా చిందరవందరగా వెళ్ళిపోయినట్టు కల కనిపిస్తే అది మంచిది కాదు. త్వరలో మీకు ఏదో ఒక నష్టం జరగబోతుందని, డబ్బులు కూడబెట్టుకున్నవి చెరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. చీమలు కనిపించే మంచిదని, చీమలు బేరులు కడుతూ లైన్లో పోతున్నట్లు కనిపిస్తే చాలా మంచిదని, అయితే చీమలు ఒక్కసారిగా గుంపుగా ఉండి చెదిరిపోయి ఏదో భయాందోళనగా పారిపోయినట్లు కనిపిస్తే అది మంచిది కాదని, లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోయే ముందు కూడా ఇలాంటి కలలు వస్తాయని మీరు అర్థం చేసుకోవాలి. కలలో దేవాలయాలు, విగ్రహాలు, భగవంతుణ్ణి పూజించినట్లు కలగన్నట్లయితే భగవంతుని ఆశీర్వాదాలు మీపై ఉంటాయని శుభ సంకేతమని చెబుతూ ఉంటారు. అలాగే కలలో ముద్దు పెడుతూ దేవతలు, వివాహిత పురుషులు చూడటం మీకు చాలా మంచి సంకేతం. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం. మీకు కలలో పూల చెట్లు, ఉసిరి చెట్టు, కొబ్బరి చెట్టు, బిల్వపత్ర, తులసి మొదలైన దివ్య వృక్షాలు కనిపిస్తే జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో మీరు జీవిస్తారని, మీకు సుఖ సంతోషాలు లభిస్తాయని దీని అర్థం. మీకు కలలో మీ తల్లిదండ్రులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, తెల్ల గుర్రం, తెల్ల ఏనుగు వస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభించే ముందు ఇటువంటి ఈ కలలో కనిపిస్తాయి. అలాగే కలలో వేద మంత్రాలు చదువుతూ భగవంతుని మంత్రం పఠిస్తున్నట్లు కన్నట్లయితే మీకు సమాజంలో మంచి స్థానం, గౌరవం లభిస్తుందని అర్థం. చాలామందికి వేద మంత్రాలు చదువుతున్నట్లు కల వచ్చింది అని అంటూ ఉంటారు. అటువంటి వారికి లేదా కూర్చొని జపం చేస్తూ ఒక నామాన్ని, దేవుడిని నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లు కల కన్నట్లయితే మీకు సమాజంలో మంచి గౌరవ స్థానాన్ని లభిస్తుందని, మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోయి లక్ష్మీదేవి మెల్లమెల్లగా ప్రవేశిస్తుందని దీని అర్థం. అయితే గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. లక్ష్మీదేవి సంపదకు దేవతగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఎవరి కలలోనైనా గుడ్లగూబను చూసినట్లయితే వారి జీవితంలో ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుందని, లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు వారిపై ఉంటుందని అర్థం చేసుకోవాలి. స్వప్నశాస్త్రంలో ఇటువంటి ఎన్నో కళలు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి కళ ప్రతి ఒక్కరికి గుర్తు ఉండదు, కొంతమందికి మాత్రమే గుర్తు ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల మధ్య వచ్చే కళలు ఖచ్చితంగా నెరవేరుతాయని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే మీకు కళలు వస్తే ఈ కళ వచ్చింది ఏం జరుగుతుందో అని టెన్షన్ పడకుండా మీరు చేసే పనిలో ఈ కళ దేనికి వచ్చింది, మేము ముందు ఏ పని చేయబోతున్నాము అని ఆ కళ అర్థం చేసుకొని ఆచితూచి అడుగు వేయాలి.